హాయ్ అండి. ఈరోజు వంకాయ ఫ్రై చేసుకుందాము. వంకాయ ఎలా ఫ్రై చేస్తే టేస్ట్గా ఉంటుందో చూద్దాము. వంకాయనైతే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి అయితే ఇట్లా కడిగి చేసుకొని వాటర్లో అయితే 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ నీళ్ళు వంపుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము. వంకాయ కూరకు సరిపోను. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇట్లే వండేది. వంకాయ ఫ్రై అయితే ఇట్లే చేసేది. 1/2 కేజీ వంకాయలు 2 స్పూన్లు వేసినా సరిపోద్ది. ఫస్ట్ అయితే ఈ ఆయిల్లో ఈ ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఎందుకంటే తాలింపు వేసుకున్న ఆవాలు జీలకర్ర ఏం లేదు, కాకుంటే ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. అవన్నీ వేసుకోవాల్సిన పని లేదు. ఈ వంకాయ వేంపుకు అది మన ఇష్టము. నేనైతే ఇప్పుడైతే ఎల్లిపాయతోటే చేద్దామని అయితే చేస్తాను. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే దంచుకోవాలి, ఇట్లా మరీ మెత్తగా కాకుండా. చూసిరు కదా, ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. కొంచెం ఇవైతే దూరగా వేయాలి. మా అమ్మ అయితే ఇట్లే చేసేది చిన్నప్పుడు. మేము చిన్నప్పుడు అంటే మా అమ్మ చిన్నప్పుడు అనుకోకండి, మేము చిన్నప్పుడు. ఇప్పుడు ఈ ఎల్లిపాయ ఇట్లా వేగంగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొద్దిసేపు వేగాలి. సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెము పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 10-15 పచ్చిమిర్చి అవుతాయి. ఎందుకంటే వంకాయ నేనండేది 1/2 కేజీగా. ఇంకా ఎండుకారం వేయ. ఇంకా ఈ మిర్చి ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెము వేసుకొని కలుపుకుందాము. కొద్దిసేపు ఇది వేగనిద్దాము. ఈ మిర్చి ఉల్లిపాయ మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేసుకుంటే ఈ గిన్నె కంటుకుంటుంది అడుక్కు. అందుకే ఇవి మంచిగా దూరగా వేగినాక వేసుకోవాలి. ఇట్లా సాల్ట్ వేసినాం కదా, ఈ పచ్చిమిర్చి ఇట్లా సాల్ట్లా వేగితే మంచిగా టేస్ట్ ఉంటాయి. తినొచ్చు, కారం ఉండవు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేగాలి కొద్దిసేపు. మంచిగా ఇట్లా ఫ్రై కావాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇగో చూడండి, ఇట్లా అట్టుకుంటుంది అడుక్కు ఫస్ట్ వేసుకుంటే మనం. ఇదిగో అందుకే ఇవన్నీ వేగినాక వేసుకుంటే మంచిగా ఉంటుంది. వేగక ముందు వేసుకుంటే అడగంటుకుంటుందని మనం ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయను వేగనీయం. అందుకే ఫస్ట్ ఇవి మంచిగా వేపుకోవాలి. ఇట్లా ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వంకాయ కూర ఇప్పటికి మన ఛానల్లో పెట్టిన వండి, కానీ ఇవాళ వేరే వండుతున్నా, అప్పుడు వేరే వండినా. ఈరోజు అయితే టమాటా వేయకుండా వేరే వండుతున్నా. ఇట్లా ఫ్రై చేస్తున్నా మంచిగా, అదే వేయించుకోవడం. ఇదైతే ఈరోజు ఇట్లా వండుతా, రోజు ఒక్కలాగా కాకుండా కూడా
ఈ వంకాయ కూడా 2-3 రకాలు 4-5 రకాలు వండుకోవచ్చు. 2-3 రకాలు ఇప్పటికే 2 రకాలు వండిన, ఇంకా 4-5 రకాలు కూడా వండుకోవచ్చు వంకాయను. ఇంకొకసారి ఇట్లా కలుపుకోవాలి, కలిపేటట్టు. అలా కలుపుకొని మనం సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం వేసిన, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకోవాలి, సరిపోదు. ఎండుకారం వేయ కాబట్టి పచ్చిమిర్చి కదా, ఎండుకారంలో అయితే నేను కొంచెం సాల్ట్ కలిపిన, అందుకే ఎండుకారం వేస్తలేను. అంత పచ్చిమిర్చి కాబట్టి ఇంకా కొంచెం కూడా సాల్ట్ వేసుకుందాము, సరిపోద్ది. టేస్ట్ చూసినాక వేసుకుందాము అవసరమైతే. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక కొద్దిసేపు అయితే అసలు ఈ కూరను కలపద్దు, ఎందుకంటే కొద్దిసేపు వేగితే మంచిగా ఈ వంకాయ ముక్కలు వేగితే కలపకుండానే ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇప్పుడు కలుపుకుందాము. ఇలా వాటర్ పోసుకోవాల్సిన పని లేదు, కొంచెం కూడా ఇట్లా దీని ఆవిరితో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆవిరితోటే ఇంకా మంచిగా కొంచెం మంచిగా దగ్గర ఫ్రై కావాలి అనేది కదా మన పెద్దవాళ్ళు వెనకట. వంకాయ కూరను మించిన కూర లేదు, అల్లుని కంటే గొప్ప చుట్టం లేడని అనేవాళ్ళు. అన్నట్టుగా ఈ వంకాయ కూరను మించిన కూర అయితే ఏముండదు, అంత టేస్ట్గానైతే ఉంటుంది. కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. ఇది ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని దగ్గరికి వచ్చింది కదా, ఇదంతా మంచిగా ఫ్రై అయింది కదా. ఒక్కసారి ఇప్పుడు కలుపుకొని ఇలా కొంచెము ఈ ఎల్లిపాయ ముద్ద మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇట్లా దంచుకున్న ఎల్లిపాయలు మనం ఈ వంకాయ కూర దింపే ముందు వేసుకోవాలి, ఇట్లా మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు 2-3 నిమిషాలు కొంచెం ఉడికితే సరిపోద్ది. ఎందుకంటే ఈ వంకాయ కూరలో ఈ ఎల్లిపాయలే మెయిన్ టేస్ట్కు. ఎందుకంటే ఎల్లిపాయలు మనం వండుకోగా కొంచెం ఫస్ట్ తాలింపు కొంచెం వేసుకోవాలి, మనం దించుకునే ముందు కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా, స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. కొద్దిసేపు ఫ్రై కావాలి, 2-3 నిమిషాలు సరిపోద్దండి. అయిపోయింది. టేస్ట్ అయిన వంకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చిన్నప్పుడైతే ఇది పాతకాలం వంటే, మా అమ్మ అయితే ఇట్నే వండేది, మేము చూద్దాము దగ్గర ఉంది. ఎందుకంటే ఎట్లా వండుతుందని అయితే నేనైతే చూద్దు. ఇంకా నాకైతే ఇది ఎక్కువ నచ్చేది, నేను ఎక్కువ తిందు వంకాయ, ఎక్కువ తోటలో కాసేది, అప్పటిదప్పుడు తెంపుకొచ్చి అయితే వండేది. నాకైతే చాలా ఇష్టం, ఇది టేస్ట్గా ఉండేది మాకు. ఎందుకంటే వంకాయ అయినా టమాటా అయినా అన్ని కూరగాయలు వెనకట కాసేది కదా తోటల్లో, అట్లనైతే దింపచ్చి వండుకునే వాళ్ళము. టేస్ట్గానే అయితే ఉంటుందండి. మీకు ఇష్టం అనిపిస్తే మీరు కూడా ఇట్లా ఒకసారి వండుకొని చూడండి, టేస్ట్ ఎట్లుంటుందో మీరు తింటేనే తెలుస్తుంది. ఒకసారి అయితే వండుకొని, ఇంకా నాకైతే టేస్ట్ ఇది ఎక్కువ నచ్చుతుంది, నేను ఎక్కువ వండుతా. దీంతో ఈ వంకాయ కూరతోటి ఇది 3వ రకాలు వండింది అనుకుంటా. మీరైతే చూడండి, ఒక్కసారి అయితే వండుకొని చూడండి. బాయ్ అండి, ఉంటా మరి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి వెళ్ళి నేను పెట్టిన వంటలన్నీ చివరి దాకా చూసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, మీ ఫ్రెండ్స్కి చుట్టాలకు అందరికి షేర్ చేసి బెల్ అయితే నొక్కండి. మీ అందరికీ నేను చేసిన వంటలు అయితే వస్తాయి, మీ అందరికీ తెలుసు.
ఈ విషయము. ఇంకా నేను ఇంకా ఏం చెప్పలేనండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.